జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బావగారు, సోఫా వెనకాలండి ఆట పట్టిస్తుందేమో చూడండి. చిలిపి కృష్ణుడు అనుకున్నావా? లేచి నిలబడి తప్పటడుగులు కూడా వేయలేని పసికూన గాయత్రి. కనిపించిందా? ఇక్కడ ఎక్కడా లేదు. పైన కూడా లేదు బ్రో, ఎక్కడ కనబడలేదు. కిచెన్ లో కూడా లేదు బాబు గారు. ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? బయటికి రానే లేదు నైని. నేను చూసే గుమ్మం దాటాను. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమో. అలా మాట్లాడకనయ్య, కీడెంచి మేలించాలంటారు కదా, అందుకన్నాను. బాబు గారు, నాకు చాలా భయంగా ఉంది. పాపకి ఏదన్నా అయితే ఏమవుతుంది నైని? ఏదైనా అయ్యేలా ఉంటే నీకు తెలిసిపోతుంది కదక్కా. అలా మాట్లాడి ఇంకా వదిలి టెన్షన్ పెడతావా? విశాలక్షమ్మ తల్లి, గాయత్రి ఎక్కడుందమ్మా? హాల్లో ఉన్న పిల్ల ఎక్కడికి పోతుంది నైని? అక్కతో ఆడుకుంటున్న గానవి చెప్పాలి, లేదంటే ఇక్కడ జరిగిందంతా చూస్తున్న గాయత్రకే చెప్పాలి. చిన్నపిల్లకి మాట రాదు, పెద్దమ్మ ఇచ్చిన మాట కోసం కూడా రాదు. వచ్చింది పుత్రా, వచ్చేసింది పుత్రా. ఆ పెట్టి విసిరింది ఎవరు? ఎవరూ లేరు, అందరం ఇక్కడే ఉన్నాం. ఈ పెట్టి వెళ్ళి రిఫ్రిజిరేటర్కి తగిలిందంటే పాప ఏదో పీచు మిఠాయి అమ్మకన్నదానిలాగా అలా కొడతావంటే? అయ్యో రామా, పూజ చేసుకుంటుంటే అలా అంటారేంటి మీరు? భగవంతుడు మిమ్మల్ని తొక్కేస్తాడు. ఈసారి కూడా తొక్కేస్తే నీ మోకాల దగ్గర ఉంటా. హారతి ఇవ్వడం అయిందా పిన్ని? అయిపోయింది నైని. అందరూ వచ్చి కళ్ళ కత్తుకుంటే కొత్త చీరలు కట్టుకుని అందరూ కలిసి గుడికి బయలుదేరచ్చు. గుడికి ఎవరెవరు వెళ్తున్నారు? నేను బాబుగారు వెళ్ళాలనుకున్నాం. గాయత్రి పాపకు నిన్న గండం తప్పింది కదా, ఇంకోసారి అలాంటివి పొరపాటును కూడా జరగరాదని గండాల గౌరమ్మ గుడికి వెళ్ళాలనుకున్నా. అక్కడికి వెళ్తే గండం రాదా? వచ్చినా మన దాకా రాదన్నయ్య. ఆ తల్లి దయ ఉంటే ఆందోళన కూడా తొలగిపోతుంది. మరి ఇంకే మమ్మీ, మనం కూడా వెళ్దాం పదా. వల్లభ, ఇప్పుడు మనం గుడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అలా అడుగుతావేంటి మమ్మీ? నాకు గండం ఉందని స్వామీజీ చెప్పారు కదా. ఏ సోమవారం అయ్యా? ఓ మీకు పరిచయం లేదు కదా.
యాక్చువల్లీ రే నువ్వు వత్తిగా మాట్లాడకుండా ఇంట్లోనే పడుంటే నీకే ఆపద రాదు. అనయ్య అమ్మ చెప్పింది కదా, ఇక్కడే హ్యాపీగా ఉండు. అమ్మా నేనెందుకుంటాను? మీరు వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని రావచ్చు, నేను మాత్రం బుర్ర గోక్కుంటూ గోల్డ్ కొరుకుంటూ ఇంట్లోనే పడుండాలా? ఆహా నోనో, నేను వచ్చేస్తాను. కారు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేలా ఉన్నారు బావగారు. ఎవరిని రాకూడదని చెప్పట్లేదు, కానీ అక్కడ పూజా విధానాన్ని అనుసరించాలి, భక్తితో ఉండాలి, ఎగతాళిగా మాట్లాడకూడదు. మాకేం అవసరం? అయితే రారా. అలా నోరు జారాల్సిన పనే ఉందంటున్నాను. రావచ్చు, కానీ అక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా ఇక్కడి నుంచి ఎలా వెళ్తామో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అలా ఉండం. ఏ వంకర్లు తిరిగిపోతారా? ఈ ఎక్స్ట్రాలే వద్దనేది బ్రో. ఎందుకు వల్లభను చిన్నపిల్లాళ్లా చూస్తున్నారు? తనకేమీ తెలీదనుకున్నారా? పెద్దలకి అన్ని రూట్లు తెలుసక్కాయ్, కానీ రూల్స్ మాత్రం తెలీదు. గండాల గౌరమ్మ గుడికి వచ్చి పెదబావు గారికి ఎదురయ్యే గండాల్ని తొలగించుకోవాలనుకోవటం తప్పు కాదే. సర్లే, ఎవరు కాదన్నారని. కానీ అక్కడికొస్తేనే బావగారికి గండం వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.